మీ వర్క్లో ఏఐ టూల్స్ని యూజ్ చేయడం, అలాగే అది జనరేట్ చేసేటటువంటి కోడ్లో బగ్స్ని ఐడెంటిఫై చేయడం, వాటిని సాల్వ్ చేయడం, దాన్ని అక్కడ నుండి కస్టమైజ్ చేయడం గనక మీకు తెలిస్తే, ఈ స్కిల్ మీ దగ్గర ఉంటే ఫ్యూచర్ అంతా మీదే. మన ఫాలోవర్స్లో చాలామందికి ఏఐ టూల్స్ కంపల్సరీగా నేర్చుకోవాలి, అట్ ద సేమ్ టైం భయపడకూడదు అనేటటువంటిది అర్థమైంది కదా. సో ఇక ఈరోజు మనము అసలు ఏఐ టూల్స్ ఏమేమి నేర్చుకోవాలి, దేంతో స్టార్ట్ చేయాలి అని చెప్పి ఒక రియల్ వరల్డ్ సినారియో అనేది మాట్లాడదాం. ఓకే, మార్కెట్లో ఎన్నో ఏఐ టూల్స్ ఉండొచ్చు, కాకపోతే అన్ని ఏఐ టూల్స్ని కూడా కంపెనీస్ అనేవి అప్రూవ్ చేయటం లేదు. ఓకే, సో అన్నిటినీ వాళ్ళు యూజ్ చేయడం లేదు. కంపెనీస్ అప్రూవ్ చేసినటువంటి ఏఐ టూల్స్ చాలా కొద్ది టూల్స్ని మాత్రమే కంపెనీస్ అనేవి అప్రూవ్ చేస్తున్నాయి. ఇంకా మిగతా చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే వాళ్ళ ఓన్ ఏఐ టూల్స్ వాళ్ళు డెవలప్ చేసుకొని ఇంకా దాన్నే కంపెనీలో యూజ్ చేయమని కూడా ప్రెజర్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఫ్యూచర్ ఎలా అయిపోతుందంటే ఇంకా లోకల్ ఏఐ వచ్చేస్తుంది అనమాట. అంటే ఇంకా ఇంటర్నెట్తో సంబంధం లేకుండా వాళ్ళ లోకల్ సిస్టమ్స్లోనే ఇంకా ఏఐ టూల్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకుంటారు. ఇంకా అంతగా ఇంకా ఏఐ అనేది మనలో భాగం అయిపోతుంది అనమాట. ఓకే, సో అంటే మనం ఏదైతే కంపెనీస్కి చాలా క్లియర్గా అర్థమైంది ఏంటంటే, సో రియాలిటీలో 30-40% ఏఐ టూల్స్ని యూజ్ చేసుకోవాలి, మిగతాది ఖచ్చితంగా హ్యూమన్స్ ఉండాల్సిందే. సో హ్యూమన్స్ అనేవాళ్ళు ఏదైతే ఆర్కిటెక్చర్ డిజైన్ కావచ్చు, ఓకే, సో రివ్యూస్ కావచ్చు, లేకపోతే రీఫ్యాక్టరింగ్ కావచ్చు, వీటిలో ప్రతి భాగంలో కూడా అక్కడ హ్యూమన్ అనేది ఉండాల్సిందే. సో హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండాలి, హ్యూమన్ వెరిఫికేషన్ ఉండాలి. సో అది ఉంటూ మనం ఏఐ యూజ్ చేసుకుంటేనే మనకి ముందుకు వెళ్ళగలమని చెప్పి కంపెనీస్కి కూడా అర్థమైంది. అట్ ద సేమ్ టైం ఏఐ టూల్ని పక్కన పెట్టలేని పరిస్థితి కూడా వచ్చిందనమాట. ఎందుకంటే సో ఆ టూల్ యూజ్ చేస్తుంటే వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతోంది, 10x అవుతుంది. ఓకే, సో 10 రెట్లు పెరుగుతోంది వాళ్ళ ప్రొడక్టివిటీ. ఓకే, సో ఒక ప్రాజెక్ట్ చేసే దగ్గర 10 ప్రాజెక్టులు చేయగలుగుతారు, వాళ్ళ కంపెనీ ఇన్కమ్ పెరుగుతుంది. ఎందుకు వదులుకుంటుంది కంపెనీ? వదులుకోదు కదా. సో కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి ఒక్కరూ ఏఐ టూల్స్ యూజ్ చేయాల్సిందే, అట్ ద సేమ్ టైం దాని మీద కంప్లీట్గా బేస్ అయిపోకూడదు, హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఉండాల్సిందే, హ్యూమన్ వెరిఫికేషన్ ఉండాల్సిందే అని చెప్పి అర్థమవుతుంది అనమాట. ఎందుకంటే సో మనం కూడా రెగ్యులర్ వర్క్స్లో చాలా యూజ్ చేస్తూ ఉంటాం. సో మీలో కూడా ఫేస్ చేసి ఉంటారు. సో మనం ఏదైనా ప్రాంప్ట్ అడుగుతున్నప్పుడు సో ఒకసారి కరెక్ట్గా చెప్తుంది, దానికి కంటిన్యూషన్లో ఏదైనా అలా మనం కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు సో పైన ప్రాంప్ట్స్లో ఏదైతే మనం వద్దు ఎలా కావాలని చెప్పామో అది మర్చిపోయి మళ్ళీ మనకి అలాగే ఇస్తుందన్నమాట. సో నిజంగా అది మనిషి అయితే మన పక్కన ఉంటే మనం ఖచ్చితంగా కొడతాం అనమాట. సో అలాంటి రెస్పాన్సులు ఇస్తుంది ఒక్కొక్కసారి. సో లేదు, నేను పైన ఆల్రెడీ నీకు చెప్పాను కదా ఇలా ఇవ్వద్దు అని చెప్తే ఎస్ కరెక్టే, మీరే కరెక్ట్ అని చెప్పి అంటది అని అప్పుడు మళ్ళీ కరెక్ట్ చేసుకుంటుంది. మళ్ళీ ఒక 4-5 ప్రాంప్ట్స్ కంటిన్యూషన్ అయిన తర్వాత మళ్ళీ అది రిపీట్ చేస్తుంది. ఓకే, అంటే కంప్లీట్గా దాని మీద మనము బేస్ అయిపోలేము. ఓకే, సో దాని అవసరం మనకు ఉంది, దానివల్ల చాలా ప్లస్ అవుతుంది, అట్ ద సేమ్ టైం చాలా విసిగిస్తుంటుంది మనకి. ఓకే, ఇంకా దాన్ని బేస్ చేసుకొని కనుక మొత్తం సిస్టమ్ అప్ చెప్పేస్తే ఇంకా ఖచ్చితంగా అది మనకి నెగిటివ్సే ఎక్కువ క్రియేట్ చేసి పెడుతుంది. అది కంపెనీస్కి కూడా అర్థమైందనమాట. సో కాబట్టి ఈ రోజుల్లో మనకి ఏఐ నేటివ్ ఎంప్లాయీస్ కావాలి అని చెప్పి కంపెనీస్ వెతుకుతున్నాయి. సో ఇక్కడ ఏఐ నేటివ్ ఎంప్లాయీస్ అంటే ఏంటంటే ఏఐ టూల్స్ యూజ్ చేయడం కంపల్సరీగా రావాలి, అట్ ద సేమ్ టైం సో ఆర్కిటెక్చర్ డిజైన్ తెలియాలి. అంటే సో ఏదైతే మనం కోడ్ ఏదైతే జనరేట్ చేయాలనుకుంటామో, ప్రాజెక్ట్ ఏదైతే చేయాలనుకుంటామో దానికి ఏ ఆర్కిటెక్చర్ ఫాలో అవుతామో, సిస్టమ్ డిజైన్ ఇదంతా కూడా మనమే డిసైడ్ చేయాలి. ఓకే, మనమే డిసైడ్ చేసి ఆ కోడ్ జనరేషన్ చేయాల్సిన దగ్గర దాని హెల్ప్ తీసుకోవాలి. ఓకే, సో ఇన్నాళ్ళు కోడర్ అంటే సో సాఫ్ట్వేర్ డెవలపర్స్, కోడర్స్ అంటే వాళ్ళు కోడింగ్ మాత్రమే చేసేవారు, ఇప్పుడు అది ఉండదన్నమాట. ఓకే, సో దానికి బదులుగా ఏమవుతుందంటే మనం డిజైన్ చేస్తాము, ఏ ఆర్కిటెక్చర్ ఫాలో అవ్వాలి, ఎలా డిజైన్ చేయాలి, ఇదంతా కూడా మనమే ప్లాన్ చేస్తాము. సో దాంట్లో భాగంగా ఎక్కడైనా కోడ్ జనరేట్ చేయాల్సి వస్తే ఏ టూల్ హెల్ప్ తీసుకుంటాము. సో హెల్ప్ తీసుకొని అది జనరేట్ చేసిన కోడ్ 100% యాక్యురేట్ కాదు, చాలా బగ్స్ ఉంటాయి. ఆ బగ్స్ని మనం అండర్స్టాండ్ చేసుకొని వాటిని సాల్వ్ చేయాలి. సో సాల్వ్ చేసి అదంతా ఇంకా పర్ఫెక్ట్గా ఉంది అనుకుంటే దాన్ని ఇంకా మనం ముందుకు తీసుకొని వెళ్ళాలన్నమాట. సో ఖచ్చితంగా హ్యూమన్ ప్రతి స్టెప్లో కూడా ఉండాల్సిందే, ఎంప్లాయీస్ ఖచ్చితంగా ప్రతి స్టెప్లో ఉండాల్సిందే. అయితే కంపల్సరిగా మీకు ఏఐ టూల్స్ యూసేజ్ అనేది తెలియాలి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. సో ఇక ఎక్కువగా కంపెనీస్ అప్రూవ్ చేసినటువంటి ఏఐ టూల్స్ ఏంటంటే మనకి ఒకటి గిట్హబ్ కోపైలట్ అనమాట. సో ఈ ఎంటర్ప్రైజ్ లెవెల్ కంపెనీస్ అన్నీ కూడా ఎక్కువగా గిట్హబ్ కోపైలట్ ఎక్కువగా అప్రూవ్ చేసాయి. ఎందుకంటే సో ఇందులో మనకి ఏదైతే డాక్స్ ప్రిపేర్ చేయడం కానీ, లేకపోతే మనకి
బేసిక్ ఆ బాయిలర్ ప్లేట్ కోడ్ మనం జనరేట్ చేయడం కానీ, లేకపోతే టెస్ట్ కేసెస్ జనరేట్ చేయడం కానీ, ఇలా చాలా వరకు మనకి గిట్హబ్ కోపైలట్ అనేది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది అనమాట. ఓకే, సో కాబట్టి దీన్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే మరొకటి ఏంటి అంటే క్లాడ్ కోడ్. ఇప్పుడు ఈ క్లాడ్ కోడ్ అనేది ఏంటంటే ఇది చాలా ఎక్కువగా కాంపిటీషన్ ఇస్తుంది అనమాట కోపైలట్కి. ఓకే, సో ఈ క్లాడ్ కోడ్ అనేది కంప్లీట్గా టెర్మినల్ బేస్డ్. సో ఇదేంటంటే మనకి మన రెపాజిటరీని అర్థం చేసుకొని ఇంకా చాలా అడ్వాన్స్డ్ లెవెల్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఇది చేసేయగలుగుతుంది అనమాట. ఓకే, సో అలాగే మరొకటి వచ్చి కర్సర్ ఏఐ. సో కర్సర్ ఏఐ ఏంటంటే మల్టీఫైల్ ఎడిట్స్కి ఇది చాలా బాగుంటుంది. సో వీటిని చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నాయి కంపెనీస్. సో వీటితో పాటు చాట్ జీపీటీ కావచ్చు, లేకపోతే గూగుల్ జెమినీ కావచ్చు. సో వాటిలో ప్రాంప్ట్స్ ఇవ్వడం, వాటి ద్వారా మనం యూజ్ చేసుకోవడం, ఇదంతా కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే స్టార్టింగ్ మీరు ఆల్రెడీ చాట్ జీపీటీ, జెమినీ ఇలాంటివి యూజ్ చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇన్స్టెంట్గా మీరు కనుక ఫస్ట్ ఏఐ టూల్ నేర్చుకోవాలనుకుంటే ఏదర్ కోపైలట్ కానీ లేకపోతే క్లాడ్ కోడ్ కానీ నేర్చుకోండి. ఓకే, సో ఈ రెండిట్లో ఏదో ఒక దాంతో మీరు స్టార్ట్ చేయండి అని చెప్తున్నాను. ఓకే, సో ఇంకా అక్కడితో ఆగిపోకూడదు. తర్వాత ఇంకా మనం ఏమేమి నేర్చుకోవాలి అదంతా కూడా నేను ఫ్లో ఖచ్చితంగా చెప్తాను. ఇంకా దానిలో అడ్వాన్స్ లెవెల్కి వెళ్తాము. ఓకే, సో చాలా మార్పులు అనేవి రాబోతున్నాయి. ఇన్నాళ్ళులాగా మన జాబ్ నేచర్ ఉండదు. ఓకే, సో మనం చేసే పని ఏదైతే ఉంటుందో అది కంప్లీట్గా మారిపోతుంది అనమాట. సో ఎవరైతే ఈ ఏఐ టూల్స్ అవి నేర్చుకొని బాగా ఇంకా వాళ్ళ వర్క్లో ఇంక్లూడ్ చేసుకోగలుగుతారో వాళ్ళ ప్యాకేజెస్ చాలా రెట్లు పెరుగుతాయి అన్నమాట. సో ఎవరైతే నేర్చుకోకుండా ఉన్నారో వాళ్ళకి ఇంకా ప్యాకేజెస్ అలాగే ఉండిపోవచ్చు, ఇంకా తగ్గిపోవచ్చు కూడా. ఓకే, సో ఇంకా ఫ్యూచర్లో ఇంకా వాళ్ళ అవసరం కూడా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి ఉండదు. సో ఒక ఏఐ టూల్ రాని వ్యక్తి అతని జాబ్ వదిలేసి ఏఐ టూల్ వచ్చిన వ్యక్తిని ఆ జాబ్ని రీప్లేస్ చేసే అవకాశం తనే ఇస్తాడనమాట. సో కాబట్టి మీరు ఏం చేస్తారంటే సో మీరు ఖచ్చితంగా ఏదో ఒక ఏఐ టూల్ని నేర్చుకోండి అని చెప్తున్నాను నేను. ఓకే, సో అలాగే ప్రాంప్ట్స్ ఎలా ఇవ్వాలో నేర్చుకోండి. సో ప్రాంప్ట్ ఎలా అడిగితే మనకి రెస్పాన్స్ ఇస్తుంది. ఇప్పుడంతా కూడా వైబ్ కోడింగ్. సో వైబ్ కోడింగ్ అంటే తెలుసు కదా మీకు, మన న్యాచురల్ లాంగ్వేజ్లో ఏదైనా మనం అడిగితే అది దానికి తగ్గట్టుగా మొత్తం సిస్టమ్ బిల్డ్ చేసేది ఏదైతే ఉందో దాన్నే వైబ్ కోడింగ్ అంటాం. సో వైబ్ కోడింగ్ చాలా ఎక్కువగా పాపులర్ అవుతుంది. ఇంకా ఫ్యూచర్లో ఇప్పుడు మనం వాడుతున్న ఐడిఈస్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఉండవన్నమాట. ఓకే, సో ఎక్కువగా విజువల్ స్టూడియో కోడ్ ఇలాంటి ఐడిఈస్ ఎక్కువగా వాడుతున్నాం కదా. ఫ్యూచర్లో ఇంకా మనకి విండ్ సర్ఫ్ అని ఇలా చాలా కొత్త ఐడిఈస్, ఏఐ బేస్డ్ ఐడిఈస్ అనేవి మనకి ఎక్కువగా యూసేజ్ అనేది పెరుగుతుంది. సో ఖచ్చితంగా ఇంకా వాటిని కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఒకటైతే గుర్తుపెట్టుకోండి, కంప్లీట్గా జాబ్స్ అనేవి ట్రాన్స్ఫార్మ్ అవుతాయి. ఓకే, సో ఆ ట్రాన్స్ఫార్మ్కి తగ్గట్టుగా మనం అందరం అప్డేట్ అవ్వాలి, మైండ్లో ఫిక్స్ అవ్వండి. ప్రతి ఒక్కరం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఓకే, సో నేర్చుకుందాం, మన కెరియర్ని అప్డేట్ చేసుకుందాం, కెరియర్లో చాలా పైకి వెళ్దామని చెప్పి ఒక మైండ్లో స్ట్రాంగ్గా ఫిక్స్ అవ్వండి నేను చెప్తున్నాను. సో గిట్హబ్ కోపైలట్ కానీ లేకపోతే క్లాడ్ కోడ్ కానీ ఇమ్మీడియట్గా లెర్నింగ్ స్టార్ట్ చేయండి. ఓకే, సో ఒకటైతే గుర్తుపెట్టుకోండి, ఏఐ మన జాబ్ని రీప్లేస్ చెయ్యదు. ఓకే, సో ఏఐ ఎంత అవసరమో అంతకంటే హ్యూమన్స్ కూడా అంతే అవసరం కంపెనీకి. కాబట్టి సో ఎవరైతే ఇంకా ఏఐ టూల్ యూజ్ చేయడము, అది జనరేట్ చేసే కోడ్ని మనం అండర్స్టాండ్ చేసుకొని అందులో ఉండే బగ్స్ని మనం సాల్వ్ చేయడం ఇదంతా వస్తుందో వాళ్ళకి ఫ్యూచర్లో ఎటువంటి ఇబ్బంది కూడా లేదు అని చెప్తున్నా. వెంటనే లెర్నింగ్ అనేది స్టార్ట్ చేయండి. ఓకేనా? మీరు కనుక గిట్హబ్ కోపైలట్ నేర్చుకోవాలి అనుకుంటే మన తెలుగు వెబ్ గురు ఛానల్ ప్లేలిస్ట్లో నేను గిట్హబ్ కోపైలట్ కోర్స్ ఆల్రెడీ చేసి ఉంచాను. ఒకసారి మీరు ఇక్కడ రెఫర్ చేయండి, చాలా ఈజీగా మన తెలుగులో ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. అలాగే మనం ప్రతిరోజు కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఆర్ గైడెన్స్ వీడియో ఏదో ఒకటి తీసుకొని వస్తున్నాము కాబట్టి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక టాపిక్తో కలుద్దామండి. థ్యాంక్ యూ.